హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను షిప్ జాయిన్ అవ్వడానికి ఢిల్లీ నుంచి మస్కట్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి మస్కట్‌లో షిప్ జాయిన్ అయ్యేంత వరకు నేను చేసిన ట్రావెలింగ్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఢిల్లీ నుంచి ఒమన్ ఎయిర్ ఫ్లైట్‌లోనైతే మా జర్నీ స్టార్ట్ అయింది. ఫ్లైట్ రన్‌వే మీద నుంచి టేక్ ఆఫ్ అయితే స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉండబోతున్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడబోయే లొకేషన్స్ మొత్తం ఒమన్ కంట్రీలోనివి. ఇటువైపు ఉండే ప్లేసెస్ అన్నీ ఎడారి ప్రాంతాలు అవ్వడం వల్ల మీరిప్పుడు చూసే ప్లేసెస్ అన్నీ ఇసుకతోనైతే ఉంటుంది. ప్రజెంట్ మేమైతే మస్కట్ రీచ్ అవుతున్నాం. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ లొకేషన్స్ అన్నీ మస్కట్ సిటీలోనివి.
మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవ్వబోతుంది. الحمد لله على الصلاة والسلام ضيفنا الكرام أهلا وسهلا ومرحبا بكم في مسقط. الوصل مسقط جولة توقيت المحلي في الساعة 10:30 صباحا. نيابة عن شركة العمانية ونيابة عن القوة صحيحة والجميع متفق متفقين مع السماء والنبي خدمتكم اليوم هذه أن نراكم نعمة قريبة على عين رحلتنا. شكرا لكم ونرجو لكم طيب الإقامة. Good morning dear guests. షిప్కి రీచ్ అయ్యే ముందు 2 days మేము ఈ హోటల్లోనే స్టే చేసాం. హోటల్ పేరు మస్కట్ గేట్ హోటల్. ఈ హోటల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంది. ఇది మేము స్టే చేసిన రూమ్. ఇదైతే బాత్రూమ్. మా రూమ్లో 2 బెడ్లు అయితే ఉన్నాయి. నాకు మా కొలిక్కి కలిపి అయితే మా ఇద్దరికి ఒక రూమ్ అయితే ఇచ్చారు. మా రూమ్ నుంచి బయట వ్యూ చూపిస్తాను చూడండి. టూ డేస్ తర్వాత మేము మస్కట్ నుంచి సొహార్ సిటీకి అయితే బస్సులో స్టార్ట్ అయ్యాం. మేము బస్సులో వెళ్ళేటప్పుడు కనిపించే లొకేషన్స్ని మీకు ఇప్పుడు చూపిస్తాం. మస్కట్లో మేము స్టార్ట్ అయ్యి షిప్ రీచ్ అవ్వడానికి బై రోడ్ 3.5 hours అయితే ట్రావెల్ చేసాం. ఫైనల్ మేము షిప్కి అయితే రీచ్ అయ్యాం. సొహార్ సిటీ సినాస్ పోర్ట్లోనైతే మేము షిప్లో జాయిన్ అయ్యాం. మేము షిప్ జాయిన్ అయినప్పుడు షిప్ యాంకర్లోనైతే ఉంది. రోజు ఈవినింగ్ డిన్నర్ చేశాక డెక్ మీదకి వాకింగ్ అయితే వచ్చేవారు. వాకింగ్కి వచ్చినప్పుడు తీసిన వీడియోస్ ఫొటోస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. మా షిప్లో చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సాటర్డే షిప్లో మాకు హాఫ్ డే అయితే ఉండేది. టైం పాస్ చేయడానికి సాటర్డే ఆఫ్టర్నూన్ మేము స్విమ్మింగ్కి అయితే వచ్చేవారు. కొన్ని రీజన్స్ వల్ల ఈ షిప్లో ఎక్కువ రోజులైతే మేము వర్క్ చేయలేదు. అందువల్ల చాలా ఫుటేజ్ అయితే తీయడానికి కుదరలేదు.
వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.